సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో గైస్, ఈ వీడియోలో వచ్చేసి మేమైతే అండర్ ద మూన్ అయితే ఈరోజు క్యాంపింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాం. మన జీటీ మీద అయితే మనం వెళ్తున్నాం. సో మనకి ఈ బ్యాగ్లో మ్యాగీ అవుతుంది, చిన్న స్టవ్ అవుతుంది, అవన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి 4 people టెంట్ అవుతుంది, మన హెల్మెట్, మన జీటీ బండి అయితే. సో మనం దీని మీద అయితే ఈరోజు క్యాంపింగ్ అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఏం మజా వస్తుంది అంటే ఇప్పుడు చూసాం, అక్కడ నైట్ అంతా ఆడనే ఉందామా. మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం, వెళ్ళేసి నార్మల్గా క్యాంపింగ్ అక్కడ తీసుకొని అక్కడ చెరువు పక్కన మంచిగా టెంట్ వేసుకొని అక్కడ ఉందాం అనుకుంటున్నాం. సో నైట్ అంతా అక్కడ స్టే చేయొద్దు అనుకుంటున్నాం, ఎందుకంటే నైట్ ఇప్పటిదాకా మేము ఒక్కసారి కూడా ఎక్స్పీరియన్స్ చేయలేము, మేము క్యాంపింగ్ చేయలేదు. మొన్ననే కొత్త టెంట్ కొన్నాము. ఆల్రెడీ మీకు ఒక లాస్ట్ బ్లాగ్లో మీరు చూసినట్టున్నారు కొత్త క్యాంపింగ్ టెంట్ అనేది. సో ఇప్పుడైతే మేము వెళ్తున్నాం బండి మీద. సో లెట్స్ గో, వెళ్దాం. అక్కడ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం, మజా వస్తుంది. వీడియోని లైక్ కొట్టుకుని ఎండ్ వరకు చూడండి, మజా వస్తుంది. సో సపోర్ట్ చేయండి. మనమైతే బయలుదేరినాం ఇప్పుడే. సో మనకి డెస్టినేషన్ వచ్చేసి 46 kilometers అయితే చూపిస్తుంది, 46 kilometers. అక్కడ మొత్తం చాలా ఇప్పుడు వెదర్ కూడా కొంచెము ఎండ ఉంది, కానీ గాలి అయితే మంచిగా కొడుతుంది. వెదర్ కూడా మాకైతే ఇప్పుడు ఈ వెదర్ అయితే నచ్చింది. మళ్ళీ ఆడికి పోయిన తర్వాత ఎట్లుంటుందో చూడాలి. బాగుంటుంది కదా, అక్కడ ఒక చెరువు ఉంటుంది పక్కన, మంచి చిన్న చెరువు ఉంటుంది. ఆ చెరువులో చిన్న చిన్న చేపలు ఉంటాయి, మస్తు మజా వస్తుంది. చూడరు మీరు, ఆడికి పోయిన తర్వాత ఎక్స్ప్లోర్ చేస్తారు కదా, సో మస్తు మజా వస్తుంది. ఇక్కడ నుంచి వచ్చేసి మన సిటీ నుంచి 45 kilometers ఉంటుంది. ఎక్కడి నుంచి అన్నా మన సిటీ నుంచి 45 kilometers ఉంటుంది. అది అండర్ ద మూన్ క్లోజ్ టు పర్మనెంట్ అనే లొకేషన్లో మీరు ఒకవేళ మ్యాప్ పెట్టుకుంటే అండర్ ద మూన్ క్లోజ్ టు పర్మనెంట్ అని వస్తుంది, క్లోజ్ టు పర్మనెంట్ అని. సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బైక్స్ లోపల దాకా వెళ్ళవు. ఎందుకు క్లోజ్ చేసారంటే అది వేరే వాళ్ళకి అమ్మేసారు అనమాట. సో అతను క్లోజ్ చేయించేసాడు. మనం అక్కడ అంటే క్లోజ్ ఎట్లా అంటే ఒక గుంతలాగా తవ్వేసి అక్కడ కార్లు బండ్లు పోకుండా చేసారు. అక్కడనే పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్ళొచ్చు మనం. సో దానికంటే ముందు మీకు లెఫ్ట్ సైడ్లోనే ఒక చిన్నది ఉంటుంది దారి, లెఫ్ట్ సైడ్లో కూడా ఆపుకోవచ్చు. కానీ మనం లోపలికి వెళ్తే ఆ చెట్లు, ఆ సీనరీ మంచిగా ఉంటుంది. సో మనం వారికి నచ్చినట్టు ఇక్కడ కూడా ఉంటుంది చెరువులాగా, ఇక్కడ ముంగట పక్కన కూడా ఉంటుంది. నేను ఆడికి వెళ్ళిన తర్వాత మొత్తం మీకు ఎక్స్ప్లోర్ చేస్తా. ఇప్పుడైతే మోటో బ్లాగ్ కాదు కాబట్టి మనము అక్కడ వెళ్ళిన తర్వాత డైరెక్ట్ నేను మీకు చూపిస్తాను, సరేనా? ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇప్పుడు ఆడికి వెళ్ళిన తర్వాత వెళ్దాం, ఎందుకంటే ఇది మోటో బ్లాగ్ కాదు కాబట్టి. అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ కలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే మేము ఒక దగ్గర ఆగినాం, దగ్గరకు వచ్చేసినాం ఆల్మోస్ట్. ఇప్పుడైతే మేము బిర్యానీ అయితే వచ్చినాం అనమాట. సో అక్కడ తిన్నీక మేము ఏం వండుకుంటలేము. ఇప్పుడు మేము బిర్యానీ అయితే వచ్చినాం, బిర్యానీ తీసుకొని అయితే వెళ్దాం డైరెక్ట్. ఏమైనా కావాలా తీసుకోవాలి, కూల్ డ్రింక్ ఏమైనా తీసుకో. క్యాన్ అయితే తీసుకున్నాం, ఇంకేం తీసుకో. ఇక్కడ లేవుగా, ఇక్కడ 1 liter ఉన్నాయి, 2 liter 2 తీసుకుంటే సరిపోతాయి మనకి, అంతే. ఇంకా లేకపోతే ఇవే ఒక 4 తీసుకోండి, అదే జాగలేదు. ఇంకా 2 liter తీసుకుంటే అయిపోతుంది. చికెన్ టిక్కా రోల్ ఉంది, ఇగో తీసుకోమా. ఇది ఒక 2 తీసుకోమా, అన్నీ తినొచ్చు. ఇది తినద్దు, కడుపున వస్తుంది. కడుపున వస్తుంది. రోల్ అయితే తీసుకో. ये 1 2 दे दो ना पार्सल. गाइस మా బిర్యానీ వచ్చేసింది. మేము ఇక్కడ ఇది చికెన్ టిక్కా రోల్ అది తింటున్నాం. సో బ్రో అయితే ఒకసారి హాయ్ వస్తావా వీడియోలో ఇట్టేనే అంటే మనం ఇప్పుడు కలిసి పోతాం కదా. సో హాయ్ చెప్పు ఒకసారి. సో బ్రో దగ్గర 310 ఉంది, ఆర్సీ ఆర్టీయూకా ఆర్ఆర్. సో ఆర్ఆర్ 310 ఉంది. ఇప్పుడు బ్రో కూడా మనతో కలిసి వస్తాడంట. ఇక్కడ నుంచి 10 kilometers. వాటర్ బాటిల్స్ తీసుకొని వెళ్దాం ఇప్పుడు బ్రోతో. ఇప్పుడైతే మోటో బ్లాగ్ చేస్తాం. ఇదిగోండి మనది 310 అపాచీ 310. ఇది నేను దీన్ని కేటీఎం అనుకున్నా, కానీ అపాచీ 310. ఇంకా మనకి 11 kilometers. వాటర్ ఒక్కటి తీసుకోలేము మనము, ఒక ముంగట కూడా షాప్స్ ఉంటాయంట. సో ముంగట తీసుకోవచ్చు మనం వాటర్. క్రేజీ మజా వస్తుంది. అసలు మొత్తం 2 sides జెట్స్ 2 sides సూపర్ మజా. ఇట్లా బండ్లు వస్తే అప్పుడు తిరగా ఇట్లా సైడ్కి వెళ్ళిపోవాలి. వాటర్ బాటిల్స్ కోసం అయితే ఆగినాం రాసినాము. ఇక్కడ మన ఛానల్ పేరు అడుగుతుండు, తమ్ముళ్ళు వస్తున్నారు. బండి బాగుందా మరి? బండి
బాగుందా? బండి బాగుందా? బాగుందా లేదా? సౌండ్ వింటావా మళ్ళీ? సౌండ్ వినిపించాలా? సౌండ్ బాగుందా లేదా చెప్పు. మొత్తం ఒక్కడ కావాలా? ఏం కావాలి చెప్పు ఒకసారి. దగ్గర చెప్పు ఏం కావాలి ఎక్కువ. మళ్ళీ చెప్పు. తిమ్మరపల్లి మొత్తం ఒక్కటి కావాలా? ఇది ఏంది ఊరి పేరు? ఏంది? తిమ్మరపల్లియా? సరే మరి బాయ్. వీళ్ళు నాకు రాదురా, కింద పడతాడు మళ్ళీ. ఎంకాలు విశ్వక్సేన్ సాయి. చలో మళ్ళా బాయ్. వీలి దామరా పోదాం. అమ్మా ఆఫ్ రోడింగ్ ఉంటుంది. ఆఫ్ రోడింగ్ అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఒక 1.5 2 కిలోమీటర్స్ ఇట్లానే ఆఫ్ రోడింగ్ ఉంటుంది మొత్తం. లోపలికి వెళ్తే చిన్న చెరువు ఉంటుంది, చూపిస్తాయి కదా లోపలికి పోయిన తర్వాత మీకు. గాయస్ చూస్తున్నా మీరు ఒక్కసారి వ్యూ చూడండి. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి క్యాంపింగ్ చేస్తాము. సో ఇక్కడ కూడా వైబ్ ఎంజాయ్ చేయడానికి వచ్చాము. సూపర్ ఉంది. కానీ దగ్గరికి వెళ్దాం. చాలా వాటర్ ఎక్కువ వచ్చేసినాయంట. మొన్నటిదాకా ఇంత లేవంట, వర్షాలు పడ్డాయి కదా మొన్న. సో దానివల్ల వాటర్ ఇంత ఉంటాయి. అవి ఇక్కడ తాగనీకినే వస్తారు కదా. ఫైనల్లీ మేమైతే ఇగోండి ఇక్కడ ఇంత మంచి ప్లేస్ అయితే మేమిద్దరమే ఉన్నాం, ఇక్కడ ఎవ్వరు లేరు. సో మా బ్రో కూడా అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి వస్తాం. అక్కడ జనాలు ఉన్నారు చాలా. అక్కడ వెళ్ళినాము మేము. సో ఇక్కడ సైడ్ వెళ్ళినాం మేము. అక్కడ సైడ్ మేము వెళ్తే మొత్తం అవి లోపల దాకా వాటర్, మొన్నటిదాకా వర్షాలు పడేదా మొత్తం లోపల దాకా. అదే కానీ అక్కడ మొత్తం వాటర్ ఉండడం వల్ల మేము వేరే దగ్గర చూసుకుందామని ఇక్కడ వస్తే, ఇక్కడ చూడండి ఎంత మంచి గడ్డీలో ఇప్పుడు వేసుకోవచ్చు. ఇక్కడ వేసుకుంటాం ఇప్పుడు మేము టెంట్. మా బైక్ కూడా ఇక్కడ తెచ్చినాం. ఇక్కడ ఎవ్వరు లేరు చూస్తారా. అక్కడైతే చాలా మంది జనాలు ఉండే, ఇంకొక అక్కడ సైడ్ కూడా జనాలు ఉన్నాయి. ఇక్కడ ఎవ్వరు లేరు. మేము ఇద్దరమే జబర్దస్త్. ఆడ మొత్తము సీసం, ఆడ టెంట్ వేసుకుందామంటే కింద సీసాలు కూడా ఉండే, సీసం పెంకలు. సో ఇక్కడ ఏం లేవు, ఇక్కడ మంచిగా ఉందని టెంట్ అయితే ఇక్కడ వేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ వేసుకుందాం, ఇక సెటప్ అయితే చేద్దాం. సో ఫస్ట్ అయితే టెంట్ వేద్దాం. సో గాయ్స్ చూసుకోండి, టెంట్ అయితే వేసేసిన. సో ఇప్పుడు టెంట్ అయితే వేసేసుకున్నాం. కొంచెం మీద నుంచి కూడా వేసేస్తే మొత్తం టెంట్ రెడీ. సో మీద మనకి అది రెయిన్ ప్రూఫ్, అక్కడ ఇంకొకటి ఉంది రెయిన్ ప్రూఫ్ది అనమాట అది. సో మనము తిన్నీకైతే ఫుడ్ తెచ్చుకున్నాం. మనం తినడానికైతే ఫుడ్ తెచ్చుకున్నాం. బిర్యానీ ఉంది, దాని తర్వాత మ్యాగీ కూడా చేసుకుందాం. కట్టెలు కూడా కొన్ని తీసుకుంటే కొంచెం క్యాంప్ ఫైర్ లాగా కూడా పెట్టుకోవచ్చు. చూద్దాం, అది నైట్ వరకు ఉంటాం కాబట్టి మనం చూద్దాం. బ్రో కూడా ఇక్కడ సైడ్ వస్తే ఒకవేళ వస్తే కలుస్తాడు మనతోని. సో మన బండి అయితే ఇక్కడ ఉంది. ఇదిగోండి మన బండి. మనం ఇటు పక్కన పెట్టుకోవచ్చు బండి, ఫ్రంట్ అన్న ముందు అన్న పెట్టుకోవచ్చు. సో అది మనకి క్యాంప్ అయితే. అది ఇప్పుడే వేయాల్సిన అవసరం లేదు, అది ఉండని జరా. ఇక్కడ పెట్టుకుంటున్నాం. బిర్యానీ అయితే తెచ్చుకున్నాం కాబట్టి బిర్యానీ అయితే ఇప్పుడు ముగ్గురు పెట్టేసాం, ముగ్గురం తిన్నాం. ఎగ్ కూడా వచ్చింది, ఒకటి ఎగ్ కూడా వచ్చింది. పెట్టు. ఇప్పుడు బిర్యానీ అయితే సర్వ్ చేసుకొని తింటున్నాం. అరే అట్లా సరిగా పెట్టు. సరిగ్గా అరే సరిగ్గా రా. బయట మనమే ఉంటాం మళ్ళా ఇలా, అర్థమైందా? మన ఇల్లు కాదు, మన మమ్మీలు చేయనీకి. మనం బంద్ చేయలేదు, అది ఇట్లా వేస్తాడు కాదు మా వాడు మొత్తం అంతా పడేసుకుంటా.
కుక్కలు వస్తున్నాయి గాయస్. మస్తు మజా వస్తుంది గాయస్ మాకైతే. మేము కరెక్ట్ ప్లేస్ చూస్ చేసుకున్నాం యాక్చువల్లీ. ఆడ వేసుంటే మొత్తం గలీజ్ అయిపోతున్నాయి కదా. ప్రతి ఒక్క డూపర్ ఆడికి వస్తుండు. ఇక్కడ ఎట్లా అంటే ఓన్లీ ఒక్క టెంట్కే ప్లేస్ గాయస్. ఇక్కడ ఓన్లీ ఒక టెంట్కి ప్లేస్. ఇక్కడ ఇంకా మంచిగా ఉంది ప్లేస్ ఉంది కదా. లే ఆడ మొత్తం బురద ఉంది. యాక్చువల్లీ ఇది గడ్డి ఇప్పుడు కూర్చుంటే కూడా మనకు ఎంత సాఫ్ట్ ఫీల్ వస్తుంది. ఆడ రాకపోతుండే, ఆడ మట్టి ఉంది. గాయస్ అసలు మీరు లోపల చూసుకున్నట్టయితే ఇప్పుడు మేము మొత్తం తినేసినాము. సో మొత్తం తినేసినాము. ఒక్కసారి మీరు సన్సెట్ చూడండి గాయస్. అసలు మొత్తం మేము టెంట్ అయితే క్లోజ్ చేసేసుకున్నాము. సన్సెట్ చూడండి అసలు. వ్యూ ఇట్లా చూడండి. అబ్బా ఏం వ్యూ అసలు ఇది, సూపర్. మేము ఇద్దరం ఇవ్వండి ఇప్పుడు వండుకుని అప్పుడే పక్కేసాడు వీడు. కొంచెం సేఫ్ అయిన తర్వాత అసలు యాక్చువల్లీ ఏమైందంటే పవర్ బ్యాంక్లో మొత్తం ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ అయిపోయింది. బిర్యానీ కొంచెం తిన్నాం. ఇప్పుడు నా దీంట్లో కూడా 34% ఉంది ఛార్జింగ్. కెమెరాలో ఫోన్లో ఒక 50% ఉంది. ఎంతవరకు అయితే అంతవరకు నేను కవర్ చేస్తా. దాని తర్వాత మ్యాగీ చేసుకుందాం. ఒక్కసారి మీ లొకేషన్ చూడండి అసలు. బా బెస్ట్ ప్లేస్ అయితే మేము చూస్ అయితే చేసుకున్నాం. బెస్ట్ ప్లేస్ మొత్తం చూస్తున్నారు కదా మీరు. మొత్తం మజా. అటు సైడ్ అన్ని చెట్లు ఉన్నాయి. అటు సైడ్ చాలామంది జనాలు ఉన్నాయి. అటు వెళ్ళలేము. మన బండి అయితే ఇవ్వండి ఇక్కడ ఉంది బయట. దీని మీద ఇంకొకటి రేంజ్ వస్తుంది. సో అది వేయలేము. మంచిగా లోపల చల్లగా ఉంది. బయట నుంచి అయితే గాలి వచ్చుకుంటే మంచిగా చల్లగా ఉంది. సో మస్తు మజా వస్తుంది. 31st నైట్కి కూడా వద్దాము. ఇట్లా ఇప్పుడు ఇద్దరం వచ్చినాం కదా. ఈ ప్లేస్ కూడా మేము చాలా మంచిగా వెతికి ఇక్కడ మేము ఉన్నాము. 31st నైట్కి ఇక చూసుకోండి. ఈడికే వద్దాం, టెంట్ వేద్దాం. బయట ఇప్పుడు మేము ఎట్లయితే మ్యాగీ చేసుకుంటున్నాం అట్లా మ్యాగీ చేసుకుందాం. బాన్ ఫైర్ పెట్టుకుందాం. పెద్ద స్పీకర్ తెద్దాం. దోస్తులతో మజా చూసుకోండి. గాలిగా మేము అదే చేస్తాం ఈసారి. అందరితో ఇక ఇక్కడ రావాలి, క్యాంప్ చేయాలి. మజా వస్తుంది ఇక. యాక్చువల్లీ ఇక్కడికి ఎవరైనా ఇక్కడికి వచ్చినా అని కూడా ఇక్కడ ఇది ఇప్పుడు మేము ఇక్కడ ఈ ప్లేస్లో ఉన్నాం కదా. ఇక్కడ ఎవ్వరు రారు. ఎందుకంటే ఈ చిన్న ప్లేస్ ఉంది కొంచెం. ఇది దానికి రోడ్ ఇట్లా వే కూడా లేదు. ఇక్కడ మేము వే చేసుకొని మేము ఇక్కడ గడ్డి ఉంది మంచిగా. ఇప్పుడు మాకు దీని కింద మేము సాపేయలే ఏమేలే. డైరెక్ట్ టెంట్ లోపల ఎంత మంచిగా ఫ్రీగా గడ్డి ఉంది కింద కాబట్టి మంచిగా మెత్తగా ఉంది. సో అట్లా తిన్నాము. ఇప్పుడు మస్తు మజా వస్తుంది. బయటికి వెళ్తాం. ఇప్పుడు 6 o'clock 6:30 అయిన తర్వాత మ్యాగీ అయితే చేసుకుంటాం. ఇదిగోండి మేము మంట అయితే పెట్టేసినాం గాయస్. ఆడ చూడండి మీరు, మూన్ కూడా వచ్చింది మనకి. సన్సెట్ వెళ్ళిపోయింది. మూన్ వస్తుంది ఇప్పుడు మనకి. ఇది కూడా వెళ్ళిపోతున్నా మనోహర్ మంట. మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వచ్చేసి మేము క్యాంప్ ఇది అది పెట్టినాం. కానీ అక్కడ కొంచెం సేపు కాలినాయి. దాని తర్వాత ఇక మళ్ళీ ఆగిపోయింది. ఇక్కడ మేము స్టవ్ మీద వచ్చేసి మ్యాగీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇప్పుడు. సో మ్యాగీ తినేసి వెళ్తాం. టైం వచ్చేసి దగ్గర 7 కావడానికి వస్తుంది. 6:30 మేము తినేసి కానీ వెళ్ళడానికి ఇంకొక 2 వేసి మేము మంచిగా చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ బయట పెట్టి మొత్తం చీకటి అయిపోయింది. ఏం కనిపిస్తలేదు చూస్తున్నాం. ఇప్పుడు ఆడ మూన్ వచ్చింది. సో మేమైతే మ్యాగీ చేసుకుంటున్నాం. ఒక్క నిమిషం మీకు చూపిస్తా కింది నుంచి చూడండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు పొద్దున వద్దాం. అంటే 31st రోజు రావాలి. 31st రోజు సాయంత్రం అట్లా రావాలి. ఇక ఫస్ట్ అదే 31st సాయంత్రం వచ్చి ఇక ఫస్ట్ రాగానే దుంగుడు పాటలు పెట్టుకొని ఇప్పుడు ఇక చేసుకుంటున్నాం మేము మ్యాగీ. సో మ్యాగీ అయితే తినేసి వెళ్దాము. ఇంకా చాలామంది కూడా ఉన్నారు ఇక్కడ సైడ్. ఇంకా కొంతమంది ఉన్నారు, ఇంకెవరు వెళ్ళలేరు. ఎంజాయ్ చేస్తున్నారు. అట్ట లోపలికి వెళ్ళి ఆ చెట్ల దగ్గర వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. చేపలు పట్టుకుంటారు. మన పాటలు కూడా పెట్టుకుంటూ స్పీకర్స్ తెచ్చారు. మనమేమో తేలేము. సో ఎంజాయ్ చేసేవాళ్ళు మంచిగా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మిక్స్ చేయాలి రా. స్పూన్ కూడా పెట్టినాం కదా. ఆ స్పూన్ తీసుకొని మిక్స్ చేయాలి. లేకపోతే ఇదిగో గడ్డలు కట్టిపోతుంది. మిక్స్ చేయి. అరే అది సిలిండర్లో అది లేదనుకున్నాం కానీ బాగానే వస్తుందిరా.
సిలిండర్లా ఫ్లేమ్ బాగానే వస్తుంది. నువ్వు జల్దీ జల్దీ చెప్పినావు అనుకో, గ్యాస్ అయిపోతే ఏం చేయలేము మనం. ఇట్లానే పచ్చి తినాలి. అయినా మిక్స్ చేసుకుంటే అవుతుంది కదరా మ్యాగీ. ఇక అది రెండు వేసినావు కదా చాలు. కానీ వాటర్ ఎక్కువ వేసేది లేకుండే, దానికే సరిపోయినాయి 2 మ్యాగీలకే. అది మ్యాగీ రెడీ అవుతున్నది. మ్యాగీ ఫ్లేమ్ ఎక్కువ పెడుతుంది మనోడు. ఎక్కువ వేయరా కొంచెం, వేయలేదు వంగుతుంది. ఇప్పుడు ఈ మ్యాగీ రెడీ అయిన తర్వాత తిందాము. సో యమ్మీ యమ్మీగా అనిపిస్తుంది, గాలి తిందాం ఇక. ఇగోండి మ్యాగీ. సో ఇగో మనోడు చేతులు ఆడుకుంటున్నావు, నాకు కూడా వేసే. ఇగో ఈ కెమెరా పట్టుకో, చేతులు వాటర్. గన్నిగానే వేస్తావారా? చలో చాలు 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 చాలు. చలో ఇప్పుడు మనం వచ్చేసి మ్యాగీ అయితే సర్వ్ చేసుకుందాం. లైటింగ్ లేదు కదా ఇక్కడ. మనం ఒక ఎలక్ట్రిక్ది అది కొనాలి, ఎలక్ట్రిక్ బల్బ్ మన ఛార్జింగ్ పెట్టుకోనికే. అవి ఒకటి ఆర్డర్ చేయాలి. దీనికి క్యాప్ ఏదో అరే కింద పడుతుంటే. సో మనం అది ఆర్డర్ పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి ఇది దీనికి కావాలి, లైటింగ్కి కావాలి. సో ఇప్పుడైతే మ్యాగీ సర్వ్ చేసుకొని తినేసి టెంట్ అయితే ప్యాక్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే తిందాం. సో ఇప్పుడు వచ్చేసి సర్వ్ అయితే చేస్తాము. వావ్, ఎన్ని వేసినారా? మీద పడుతుందా? చాలా 2 ప్యాకెట్లు జర తక్కువైనట్టున్నాయిరా. మనం అన్ని ప్యాకెట్లు తెచ్చినాం కదా. మనం సరిపోదా? సరిపోతే సరిపోతే బిర్యానీ కూడా ఉందా మిలిగింది. సూప్ లాస్ట్కి ఏదో ఒకటి అడ్జస్ట్ చేసి తాగడం. సూచిలో పంచమే అవుతుంది. సూప్ వేసుకోవాలి మీదికి వెళ్ళి, ఫస్ట్ మ్యాగీ వేసుకోవాలి. మ్యాగీ తిన్న తర్వాత సూప్ వేసుకుందాం లాస్ట్కి. సరాకులు ఉండవురా? ఉంటుంది, ఏం కాదు. లాస్ట్ టైం కూడా తిన్నాం కదా అనంతగిరి తీసుకుపోయినప్పుడు. అప్పుడు మీ అన్న సూప్ చేయలే, కొంచెం గట్టిగా చేసింది కదా. ఇది కొంచెం స్ట్రైట్ ఉండాలమ్మా. కింద మంచం మెత్తగా ఉంది గాయస్ మాకైతే. ఈ మాట మాట బెడ్ లాగానే ఉంది. ఇది గడ్డిలా టెంట్ వేసుకున్నాం కాబట్టి. సో గాయస్ ఇవ్వండి, ఇప్పుడు మేము వచ్చేసి తింటున్నాం మ్యాగీ. టైము 7 అవుతుంది, 7:30 అవుతుంది. గరం గరం ఉంది, గరం గరం. ఎట్లుందిరా? ఇప్పుడు తినేసి ప్యాకప్ చేసుకోవాలి ఇక మనం. నైట్ ఉండలేము ఇక్కడ. ఉండొచ్చారా? ఉండొచ్చు, కానీ వాళ్ళు వస్తారంట. లోకల్ వాళ్ళు వచ్చి స్కామ్లు గిట్ల అవుతాయి. ఏం కావు. అరే అయితేరా, ఎందుకంటే జంగల్ ఏరియా కదా, స్కాములు ఏరియాలు అయితే. అంటే ఇప్పుడు నీకు లోకల్ వాళ్ళది భయం అవుతుంది అంతే. లోకల్ అని కాదురా, ఇద్దరమే ఉన్నాం స్కాములు గిట్ల అవుతాయి అని. కానీ ఇక్కడ ఎవ్వరు లేరు. మంచిగా ఏమైనా పార్టీలు కూడా వేసుకోవచ్చు మనం. కానీ ఎవ్వరు వాళ్ళు వస్తారు, మంచిగా అయిపోతారు, వెళ్ళిపోతారు. మంచిగా వస్తారు, వెళ్ళిపోతారు. వైబ్ అది. ఇప్పుడు దాకైతే మనకేం కాలేదు. ఇక్కడ 11-12 అయితే అవుతుందేమో తెలుసు అంతే కదా. So instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow, spitting fast, I can roast, I can gas, think I'm చలో అయిపోయింది. ఇది ఎడబడేది ఇప్పుడు. and the pettiness, a reflection of the emptiness, hilarious. You think you're worth my time, you're delirious, mysterious because you are behind a fake exterior. ఇలా వచ్చిన వాళ్ళు ఇవన్నీ ఇట్లా చెరువు పక్కకి అక్కడిక్కడ ఎవరు వేయకండి. కొంచెం చూసుకొని డస్ట్బిన్స్ మెయింటైన్ చేయాలి. లేకపోతే ప్యాక్ చేసుకొని ఇంటికి పోయేటప్పుడు డస్ట్బిన్స్, హోటల్స్లలో డస్ట్బిన్స్ అవన్నీ ఉంటాయి, అదేయండి. అది మేము కూడా ఒక డస్ట్బిన్ పెట్టుకున్నాం పక్కకి, అది వేసుకుంటున్నాం. ఇవన్నీ ఇస్తరాకులు, అవన్నీ ఇప్పటిదాకా ఇస్తరాకులు చూసారు కదా మీరు. ఇస్తరాకులు అదైతే మేము కాల్ చేసినాం. బిర్యానీ
బిర్యానీ అయితే కాల్చేసినాం మేము. సో అది వాయిస్ అయితే రికార్డ్ కాలేదన్నమాట. సో ఇప్పుడైతే వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా అనమాట. సో వ్లాగ్ ఎండ్ చేసేటప్పుడు వాయిస్ రికార్డ్ కాలేదు. సో బాయ్ బాయ్.